ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 60-70 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. మరి ఈ వయసులో మీకు పెళ్ళేంటి అని అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి యువత కూడా. ఇంకా ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటారో, ఇంకా చుట్టాలు ఎవరైతే ఉంటారో, సంబంధాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ వయసులో మీకు మళ్ళీ పెళ్ళేంటి, మనవలు కూతుర్లు ఉన్నారు కదా, కొడుకులు, వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలి అంటున్నారు. అలా కాదు, మాకు తోడు కావాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. మనం ఈ మధ్య కాలంలో చాలా మందినే చూస్తున్నాము, బయటకు వస్తున్నారు, మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాము, మాకు అవసరం తోడు, మాకు పెళ్లి మళ్ళీ అవసరం అని అంటున్నారు. మరి అసలు దీనికి బలమైన కారణాలు ఏంటి? ఈ రోజు దీనిపైన మాట్లాడడానికి, మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఎడ్యుకేషనలిస్ట్ దుర్గా ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం నవీన. నేను అన్నట్టుగా మరి వయసు పైబడిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే మళ్ళీ వయసు పైబడిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అది కూడా చాలా హ్యాపీగా మాకు కావాలి పెళ్లి అని అంటున్నారు, ముందుకు వస్తున్నారు చాలా మంది. అసలు దీనికి గల బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే అనుమానాలు, అపోహలు కూడా ఉన్నాయి. నేను కూడా నీలాగే అనుకునేవాడిని, ఏంటి వయసులో 60-70 ఇయర్స్లో అని. మనకి అంటే ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని చూసినట్టు లక్ష్మీపార్వతి గారు మ్యారేజ్ అప్పుడు అందరూ ప్రజలందరూ కూడా విమర్శించారన్నమాట. ఆ తర్వాత నేను అందరితో మాట్లాడినప్పుడు, ఆ 60-70 ఇయర్స్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న కష్టం కానీ అన్ని చూశాను. చాలా ఎగ్జాంపుల్స్ కూడా నేను చూశాను. నిజంగా పూర్వం ఏంటంటే నవీన, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే ఊర్లో ఒకవేళ పిల్లలు ఉద్యోగం చేసుకున్నా దగ్గర ఉండేవారు అన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చిందంటే విదేశీ, అంటే డిఫరెంట్ కంట్రీస్లో జాబ్స్ వస్తున్నాయి. చాలా ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడులో మెడ్రాస్, ఇలా డిఫరెంట్ ప్లేస్లో వాళ్ళకి ఉద్యోగాలు రావడం వలన పిల్లలు తల్లిదండ్రులు ఉండడానికి అవకాశం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటే పర్వాలేదు, కానీ వైఫ్ చనిపోయినా, లేదంటే భర్త చనిపోయినా, లేదంటే విడాకులు తీసుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక్కళ్ళనే బతకగలను అనుకునేవారు. ఇదివరకు బతికారు కూడా. ఎందువల్లంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తమ్ముడు భార్య, తమ్ముడు పిల్లలు, లేకపోతే చెల్లి, అక్క పిల్లలు, అది వీళ్ళ మనవాళ్ళు, వీళ్ళు కొడుకులు అందరూ కలిసి ఉండేవారు. ఉమ్మడి కుటుంబం అందరూ కూడా ఏంటంటే అసలు మర్చిపోయేవారు. అన్ని విషయాలు ఏంటంటే భర్త చనిపోయినట్టు, భార్య చనిపోయినట్టు, లేకపోతే విడాకులు పొందినా ఏం పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, వీళ్ళతో గడిపే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఎవరి కాళ్ళు టెక్నాలజీ పెరిగిపోయింది, బాగా చదువుకుంటున్నారు పిల్లలు, అబ్బాయో అమ్మాయో ఉన్న దూరంగా వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. దాంతో ఏమైంది, వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. ఒకవేళ అమ్మా నాన్న మీద ప్రేమతో వాళ్ళు అక్కడ తీసుకువెళ్ళినా వీళ్ళు ఉండలేకపోతున్నారు. అంతమంది ఉన్నా కూడా. ఎందువల్లంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఆర్థిక సంబంధాల్లాగా అయిపోయినాయి. డబ్బులు సంపాదించండి, ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. ఇదివరకు కుటుంబాలకి ఇలా డబ్బులు సంపాదించాలి, తర్వాత ఇంత వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఏదో కొద్దిగా అన్నం ఉంటే చాలు, కూర ఉంటే చాలు, పొద్దున వండుకున్నది మళ్ళీ ఈవినింగ్ తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, లగ్జరీ లైఫ్ కావాలి, డబ్బులు సంపాదించాలి, కొత్త మంచి బిల్డింగ్ ఉండాలి, నా ఫ్రెండ్స్కి కారు ఉంది, నా ఫ్రెండ్స్కి కొత్త హౌస్ ఉంది, ఇలాగ పిల్లలు అంటే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటుంది, కానీ వీళ్ళు తండ్రో చనిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత వయసు వచ్చిన తర్వాత బీపీఓ, షుగర్ ఏదో ఒకటి వస్తుంది, ఒంట్లో బాగుండదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలామంది తెలియకుండా అది 60-70 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు, శృంగారపరమైన ఆలోచనలు ఉన్నాయి అందుకే అనుకుంటారు. అది కాదు అసలు. వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క మ్యారేజ్ చేసుకున్నారో ఒక తోడు దొరుకుతుంది. తోడు ఎప్పుడైతే దొరికిందో కూర్చుని మాట్లాడుకుంటుంటారు, లేదంటే ఇద్దరు గుడికి వెళ్తుంటారు, ఏదైనా మార్కెట్కి వెళ్తుంటారు, సినిమాకి వెళ్తుంటారు, లేదంటే కలిసి ఏదో టీవీ చూస్తుంటారు, ఆ డిస్కషన్లు వస్తాయి. ఒంటరిగా ఉన్నారనుకోండి, డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఒంటరిగా ఉండితే ఏమవుతుంది, ఒక్కడే ఉంటాడు, ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు, వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా అనొచ్చు. ఫ్రెండ్స్ ఎంతసేపు మాట్లాడతారు, ఆడికి ఏదో ఉంటుంది, నువ్వు అత్తమానం సోది సుత్తి పెడతావు, వెళ్ళిపోరా బాబు నీతో నా అంటుంటాడు. అదే భార్యో లేకపోతే భర్తో ఉందనుకోండి, ఇదివరకు ఆడవాళ్ళకి ఏంటంటే ఇంటి పనితో ఏంటి బోళ్ళు పని ఉండేది. ఆ భర్త చనిపోయినా వాళ్ళు ఏంటంటే మనవరాళ్ళు మనవాళ్ళతో ఇప్పుడు కొన్ని గొడవలు వస్తున్నాయి. ఎలా అంటే కోడలు బాగా చదువుకుంటున్నారు, దాంతో
ఈ భర్త కోల్పోయిన ఒక ఆవిడ అత్త ఉందనుకో ఇంట్లో, ఈ కోడలు ఏమంటదంటే నాకు చెప్పిన తెలిసిన వాడు ఇంటర్వ్యూలు చేసినప్పుడు నాకు తెలిసింది వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఈ కోడలు ఈ చెప్తుందన్నమాట పిల్లలతో, నాన్నమ్మతో మాట్లాడక, అమ్మమ్మతో మాట్లాడక. ఎందుకంటే ఆవిడ పల్లెటూరు నుంచి వచ్చింది. వీళ్ళేమో ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ చదువుకున్నారు. ఆ మాటలు వచ్చేస్తున్నాయి అని ఈ కోడలు ఏం చేసింది, ఆ కొడుకు దగ్గర చెప్పింది, మీ అమ్మగారు అస్తమానం ఈ మాటలు మాట్లాడుతున్నారని. ఆవిడ ఏం చేసింది, ఇప్పుడు ఒంటరి అంటే మనవాళ్ళు మనవరాలతో మాట్లాడడానికి కూడా లేదు. భాష ఏంటి, తనది పల్లెటూరు భాష, ఇది ఇంగ్లీష్ భాష. తనకి కోడలమ్మ ఇబ్బంది పడుతుంది, ఆ భాష వచ్చేసిన ఆ మాటలు ఉపయోగిస్తున్నారని. ఆవిడ ఏముంటుందంటే నేను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఒక భార్య లేదు, తనేంటి, ఈయన ఒంటరిగా ఉన్నాడు, మతిమరుపు వచ్చేస్తాము, మతిమరుపు వస్తుంది. తర్వాత అది వణుకు ఇవన్నీ ఏంటి, ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నా ఏవో ఆలోచనలు వస్తే డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. ఒక డాక్టర్ గారు, ఆయన ఒక ప్రొఫెసర్ అన్నమాట, ఆయన మెడికల్ కాలేజ్ ప్రొఫెసరు, భార్య చనిపోయింది. ఆయన దగ్గర ఒక 100 మంది 150 మంది పనిచేస్తుంటారు. అది ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది. ఆ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసిమాట, అంటే ఒక ప్రిన్సిపాల్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు ఆయన. ఆయన చెప్పాడు, ఆయనతో మాట్లాడడం చెప్పాడు, పగలంతా ఆఫీస్లో ఉంటాను, నాకు ఏం అనిపించట్లేదండి, కానీ ఇంటికి వచ్చి బెడ్ మీద భోజనం చేసి పడుకున్నప్పుడు వంట మనిషి ఎవరు ఉంటారు, ఆవిడ ఏదో తయారు చేస్తుంది, ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుంది, పక్కన బెడ్ మీద ఒక్కడే ఉంటాడు, వేసుకొని ట్యాబ్లెట్ మర్చిపోతున్నాను, ఏదో బీపీ షుగర్ ఉండడం వలన. ఇలాగ అవుతుంది. అదే తను ఒక పెళ్లి చేసుకున్నాడు అనుకో, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అప్పుడు, ఏమండి మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలండి, ఏంటంటే ఆఫీస్ విషయాలు ఏం జరిగిందండి, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. తనకు ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది అయినా, లేదంటే అక్కడ ఏమొచ్చింది అని అదో చెప్తున్న వల్ల, ఇంటరాక్షన్ వలన వాళ్ళు కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, అంటే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి మనలో. అయితే దుర్గాప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏమంటున్నారంటే ఆ వయసులో పెళ్లి ఎందుకు, మీరు అన్నారు కదా వాళ్ళతో మాట్లాడడానికి ఉండాలి, ఇంట్లో అందరూ ఉంటారు, చుట్టాలు ఉంటారు, మనవలు ఉంటారు, అందరూ ఉంటారు, అంటే మీరు అన్నట్టుగా ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళ శాతం అటు ఇటు బ్యాలెన్సింగ్ గా ఉంది కదా, కొంతమంది ఇంట్లో అందరూ ఉంటారు కదా, అయినా సరే ఈ వయసులో వాళ్ళకి పెళ్లి ఎందుకు, తోడు కోసం ఏం కాదు, వాళ్ళకి రొమాన్స్ కోసమే, వాళ్ళకి ఒక కావాలి, ఒక ఆడ మనిషి కావాలి, ఒక మగ మనిషి కావాలి, ఇంతమంది ఉండగా మళ్ళీ వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనేసి కొంతమంది అంటున్నారు. ఇప్పటికి అనేవాళ్ళు కూడా ఉన్నారు, సొంత పిల్లలే కూడా అంటారు అన్నమాట. ఇదేంటంటే నవీన, వాళ్ళ ఆస్తులు ఉన్నాయనుకో పిల్లలు ఒప్పుకోరు, ఈ మాట అంటారు. నిజంగానే వీళ్ళ పేరున ఆస్తులు ఉన్నాయనుకో, వీళ్ళు కానీ ఆ ఆస్తులు లేకపోతే ఆ మాట అనరు. ఈయనకి పెన్షన్ వస్తుంది ఒక 40,000 50,000. నిజంగానే ఇప్పుడు ఏంటంటే అన్ని వేలు ఒకలా లేవు కదా, అందరికీ అందరి మనస్తత్వం ఒకలా ఉండదు. నిజంగానే అతనికి ఆ కోరికలు ఉండొచ్చు, భార్యతో మీరు అంటే శృంగారపరమైన కోరికలు ఉండొచ్చు, దాంట్లో తప్పేముంది దాంట్లో. కాకపోతే నేనేమంటానంటే ఆస్తులు, పిల్లలు ఎక్కువ మంది భయపడేది ఏంటంటే, నువ్వు అది ఎక్కువగా వాళ్ళు విమర్శించేది ఏంటంటే, ఆస్తులు ఉన్నాయనుకో వచ్చి ఆవిడకి వెళ్ళిపోతాయని భయం ఉంటుంది వాళ్ళకి. అందుకు వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఆస్తులు పిల్లలకి పిల్లల పేరు రాసేసారనుకోండి, అప్పుడు ఆ మాట అనరు. డెఫినెట్ గా ఆస్తుల గురించే వాళ్ళ భయం, వచ్చిన మాట విండు అని. పెన్షన్ వస్తుంది అనుకోండి, 80,000 90,000 పెన్షన్ వస్తుంది అనుకోండి, ఆయనకి ఇంకా కుర్రోళ్ళలాగా ఉన్నారనుకోండి. నాకు చెప్పాడు ఆయన, నేను కుర్రోళ్ళలాగా ఉన్నాను, నేను బీపీ లేదు, షుగర్ లేదు, ఆవిడ క్యాన్సర్తో చనిపోయింది, నాకు ఇంకా కోరికలు ఉన్నాయి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ కలుసుకునే శృంగారపు ఆలోచనలు ఉన్నాయి, తప్పేంటి అన్నాడు ఆయన. దానివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం కూడా బాగుంటుందమ్మా. డాక్టర్లు కూడా, డాక్టర్ సమరం గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు ఆయన, మగవాడికి మాత్రం 90 ఏళ్ళు వచ్చినా 100 ఏజ్, దానికి శృంగారపు ఆలోచనలకి వయసుకి సంబంధం లేదంట. అందుకే వాళ్ళు ఏంటంటే ఆస్తుల గురించి ఏమైనా ఉంటే ఆస్తులు రాసేస్తే పిల్లలు కూడా పేచి పెట్టరు. వాళ్ళకు కూడా ఇంకోటి ఏంటి, బర్డెన్ ఉండదు. నాన్న ట్యాబ్లెట్ వేసుకుని లేదా, అమ్మమ్మ ఒకతే ఉంది, ఏం చేస్తుందో, ట్యాబ్లెట్ వేసుకుందా లేదా, బీపీ ఉందో, షుగర్ ఉందో, అలాంటి వాళ్ళకి రిలీఫ్ కూడా ఉంటుంది. చక్కగా వాళ్ళు ఏంటి, ఆ వచ్చిన వాడు కొత్త వ్యక్తి వచ్చారు కదా, తోడు ఎవరో వచ్చారు, ఆ తోడు కావాలి అనేది కరెక్టే, 100% మనం సపోర్ట్ చేయాలి కూడా. నిజంగా నేను చాలామంది చూశాను, పిల్లలు కూడా కొంతమంది వాళ్ళ అమ్మని సినిమాల్లో కానీ నేను చూస్తుంటాను, వాళ్ళ అమ్మ ఏంటమ్మా అంటే, మా అమ్మకి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాను, మా నాన్నకి మ్యారేజ్ చేద్దాం, అలా అన్నోళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వస్తున్నారు బయటకి, ముందుకు వస్తున్నారు. అయితే ఇంకొక విషయం దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను ఒంటరితనాన్ని భరించలేక సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది, ఆ వయసులో కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, నాకు తోడు లేదు, వైఫ్ లేరు, నాకు హస్బెండ్ లేరు, నేను షేర్ చేసుకోవాలి, సంతోషమైన బాధ అయినా వాళ్ళతో మాట్లాడాలి కూర్చొని, అది లేదు, నాకు చెప్పుకోవడానికి లేదు, ఇంతమంది ఉన్నా కూడా నాకంటూ ఒక తోడు లేదు అని ఆ వయసులో కూడా వాళ్ళు బాధపడి సూసైడ్స్ వరకు కూడా వెళ్ళే అది కూడా ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ అలా ఉన్నా చెప్పలేం, కానీ పిల్లలు ఎదురుగుండా ఉన్నా సరే కొంతమంది నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న ప్రేమతో ఎదురుగుండా పెట్టినారు, కానీ ఆ పిల్లలు ఈ రోజుల్లో
ఈ టెక్నాలజీ వలన సెల్ ఫోను, టీవీలు, మనవరాళ్ళు కూడా దగ్గరికి, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, దగ్గరకు పిలిస్తే ఉండు తాత నీతో మాట్లాడలేను, నువ్వంతా నువ్వు ఏదో చెప్తావు మాకొద్దు అని అన్నాడు. పాపం ఏదో చెప్పాలని ట్రై చేస్తారు. అలాగే వాళ్ళ కోడలు అంటారన్నమాట, ఏమంటే ఎందుకంటే వాడికి ఏదో హోంవర్క్ ఉందండి, ప్రాజెక్ట్ వర్క్ ఉందండి అని చెప్తారన్నమాట. దాంతో ఏమవుతుందంటే ఓహో మాట్లాడడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది అన్నమాట. అందువలన ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్ అది కనిపెట్టారా, వీళ్ళమ్మ బిజీగా ఉంటారు. వీళ్ళు పిల్లలు కూడా క్వాలిటీ టైం ఇవ్వలేరమ్మా. ఎదురుగుండా ఉంటారు, కూర్చుంటాం, కానీ ఇంట్లో ఎదురుగుండా కూర్చున్నాను, సెల్ ఫోను, మొబైల్, లేదా ఆఫీస్ వర్క్, డాడీ ఏంటన్నట్టుగా ఇలా చూస్తుంటారు. అప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? ఇదివరకు అలా కాదు కదా, అందరం కూర్చునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, భోజనం చేసేప్పుడు అందరూ ఉమ్మడి కుటుంబాలు కూర్చునే వాళ్ళం. ఎరా ఏం చేస్తున్నావురా, ఏంట్రా ఏంట్రా అంటే అదిగా నాన్న అని ఈడు, ఏ చూడరా మనోడు ఏం చేస్తున్నాడు, ఇలాగా వాడు చేసిన విన్యాసాలు అని ఇది చెప్పడానికి అవకాశం లేదు. ఇది అదనమాట. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఈ తోడు కావాలి, రకరకాల మన నిజంగా శృంగారపు ఆలోచన ఉండొచ్చు, ఒంటరితనం భరించలేకపోవచ్చు, డిప్రెషన్లోకి ఆత్మహత్యల నుంచి తప్పించాలంటే ఈ వయసులో భార్య లేకపోయినా, భర్త లేకపోయినా ఏదైనా విడాకులై, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే జరిగింది కాబట్టి, వాళ్ళు మీ ఇద్దరం విడిపోయామని చెప్పారు ఆ వయసులో. కొంతకాలం చేత అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఒంటరిగా, అయ్యో ఒంటరిగా ఉన్నామని చెప్పేసి ఏంటని తర్వాత తెలుస్తుంది అన్నమాట. అందుకు తప్పులు దాన్ని అయితే నేను అనుకునేది ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడం తప్పు లేదు, పిల్లలు కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.